బ్యాక్గ్రౌండ్లో ఒక వినాయకుడు అయితే అసలు నాకు మైండ్లో నుంచి పోవట్లేదు. క్రేజీ ఉన్నాడు. గాల్లో ఒక సింగిల్ పోల్తోటి బ్యాలెన్స్ తీసుకొని వినాయకుడు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. బాలాపూర్ మోడల్ అయితే ఫినిషింగ్ కూడా అయిపోయింది. మోడల్ ఉంది మూవింగ్ లెగ్స్ తోటి. చూసేది ఎంత క్రేజీ ఉన్నాడు. ఇంత మనీ ఒక చిన్న వినాయకుడు చాలా అంటే చాలా క్యూట్గా ఒక వినాయకుడిని లేపడానికి అరౌండ్ 10 మెంబర్స్ కష్టపడుతున్నారు. అదే నమస్కారం, నేను మీ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. నేను ఇప్పుడు ఎగ్జాక్ట్ వచ్చి ధూల్పేటలో ఉన్నాను. ధూల్పేటలో వినాయకుని సిరీస్ చేసి మనం చాలా రోజులు అయింది, మళ్ళీ స్టార్ట్ చేద్దామని వచ్చేసాను. ధూల్పేటలో అయితే చాలా అంటే చాలా విగ్రహాలు రెడీ అయిపోయి, ట్రాన్స్పోర్టేషన్ కూడా రెడీగా ఉన్నాయి. ఎవరైనా వచ్చి బుక్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే క్లియర్గా మీకు చూపించేస్తాను ఏ స్ట్రీట్లో ఏ వినాయకుడు ఉన్నారు, ఏ ప్రైసెస్లో ఉన్నారు, టోటల్గా డీటెయిల్గా చూపిస్తాను ఈ వీడియోలో. ఈ వీడియో అవుతే గీతే మా 2 పార్ట్స్ కావచ్చు. మీరు 2 పార్ట్స్ కూడా టోటల్గా చూస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే 2 పార్ట్స్లో కూడా మీకు డీటెయిల్గా ప్రైజెస్తో పాటు లొకేషన్ కూడా క్లియర్గా చూపిస్తాను. ఇంకా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. చూసుకోవచ్చు, స్టార్టింగ్లోనే మనకి 2 విగ్రహాలు ఇక్కడ అంతా విగ్రహాలు ఉన్నాయి. ఇది ఎగ్జాక్ట్ వచ్చేసి స్టార్టింగ్లో అక్కడ దుర్గామాత టెంపుల్ ఉంది కదా, ఆ స్ట్రీట్. మనకి జనాలు కూడా చూడండి, టోటల్గా అందరూ గ్రూప్స్ అసోసియేషన్స్ అందరూ వచ్చి వినాయకులను చూసుకుంటున్నారు. ఎందుకో ఈసారి కొంచెం నాకు ఈ తొండం వర్క్ ఏదైతే ఉంటుందో అది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈ స్ట్రీట్ అన్నా లేకపోతే టోటల్గా ఇంతేనా ధూల్పేటలో చూద్దాము క్లియర్గా. చలో ముందుకు కూడా వెళ్ళిపోదాం మనము. మనకి ఇలా స్ట్రీట్స్ మొత్తం వినాయకుళ్ళే ఉంటాయి. ప్రతి ఇల్లు కూడా మనకి వినాయకునితో నిండిపోతుంది. ధూల్పేటలో వినాయకుని సీజన్ స్టార్ట్ అయిందంటే చూసుకోవచ్చు, ఇట్లా చిన్న చిన్న వినాయకులు కూడా ఉంటాయి. ఇంకా ఇలా సండే కాబట్టి టోటల్ రష్ కూడా చాలా ఉన్నారు. చిన్న చిన్న అసోసియేషన్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి బుకింగ్ చేసుకోవడము అదంతా. చూడొచ్చు మనకి ఎంత పొడుగున్నారు, చాలా హైట్. అండ్ మనకి తొండం కూడా చూడండి, ఎంత పెద్ద తొండం ఇస్తారు వీళ్ళు. చూసారు కదా వినాయకుడు అయితే ఎంత పెద్ద తొండం వేసుకొని ఉన్నారు, చాలా బాగుంది. ఇంకా మనం నెక్స్ట్ కూడా వెళ్ళిపోదాం. ఇది ఎగ్జాక్ట్ వచ్చేసి మనకి బడి హనుమాన్ మందిర్ వెళ్ళే రోడ్ టోటల్ ఎండ్లో ఉంటుంది. చూసుకోవచ్చు, టోటల్ లెఫ్ట్ అండ్ రైట్ టోటల్ విగ్రహాలు స్టార్ట్ అయిపోయాయి. అండ్ బుకింగ్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. వావ్, ముంగట మనకి జనాలు కనిపిస్తున్నారు, ట్రాన్స్పోర్టేషన్ కనిపిస్తుంది. చూసేద్దాం, ఇది ఇందులో లోపలికి కూడా వెళ్ళి చూద్దాం. వినాయకుడు చాలా బాగున్నాడు కుందన్ వర్క్ తోటి. ఇంకా మనం స్ట్రైట్ వెళ్తూ ఉంటే ఇంకా సూపర్ ఇట్లా బాగా కనిపిస్తుంది వినాయకుడు. భారీ వినాయకుడు, పెద్ద వినాయకుడు చూడండి, సూపర్ ఉన్న వినాయకుడు. అండ్ మనం ద ఫేమస్ లక్ష్మీనారాయణ సింగ్ అండ్ సురేష్ సింగ్ కళాకారు షెడ్ కూడా వచ్చేసాం. బాలాపూర్ మోడల్ అయితే ఫినిషింగ్ కూడా అయిపోయింది. నిన్న ఒక వినాయకుడు డెలివరీ కూడా అయింది. ఇంకొక వినాయకుడు రెడీగా ఉంది కలరింగ్ తోటి. చూసేద్దాం ఎంత సూపర్ ఉన్నాడు వినాయకుడు. చూడండి ఎంత సూపర్ ఉన్నాడు కలరింగ్ వేస్తే. మనం ఏఐకి ఇచ్చినాం ఇదే వినాయకుడు, కానీ ఏఐకి ఇచ్చిన వినాయకుడు కలరింగ్ అంత కరెక్ట్గా రాలేదు. కానీ మనకి డైరెక్ట్ వేస్తే వినాయకుడు కలరింగ్ చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంది కలరింగ్. సైడ్కి మూసుకొని వచ్చింది 2 సైడ్స్. ఆ కళ్ళు చూడండి అసలు వినాయకుని కళ్ళు. మనకు వినాయకుని పైన కిరీటం వస్తుంది. ఇక్కడ లోపల సరిపోదు కాబట్టి కిరీటం ఇక్కడ పెట్టలేదు. వెళ్ళేటప్పుడు కిరీటం అన్నీ పెడతారు. సైడ్కి కూడా చూడండి ఆ ఫ్లేమ్ పట్టుకోనికి కర్ర టైప్
దానికి కూడా ఫేస్ ఇచ్చారు, ఎలిఫెంట్ ఫేస్. వైడ్ యాంగిల్ పెడితే కానీ వినాయకుడు మన ఫ్రేమ్లో పట్టడు. ఇంత భారీ వినాయకుడు. వినాయకుడు అంటేనే మనకి అంతనే ఉంటుందండి. తొండం కూడా బాగుంది చూడండి, మంచి రొటేటెడ్. వినాయకుడు బ్యాక్డ్రాప్ ఏదైతే వస్తుందో అదే మన ఇది శివుని రూపంలో అంతా అయిపోయింది. ఇంకా కలరింగ్ కూడా అవుతుంది. ఎవరైతే డెలివరీ తీసుకుంటారో వాళ్ళ ఈ కలరింగ్ చేసి ఫాస్ట్గా ఇచ్చేస్తారు. ఇక్కడ ఇంకొకటి న్యూ కొత్త మోడల్ ఉంది, మూవింగ్ లెగ్స్ తోటి. చూసేది ఎంత క్రేజీ ఉన్నాడు. ఎవ్రీ ఇయర్ ఇలా కొత్త కొత్త యూనిక్ మోడల్ తోటి ఒక అట్లీస్ట్ సింగిల్ పీస్ అన్న మన కళాకారు వాళ్ళు తెస్తారు ఈ షెడ్లో. ఈసారి ఈ వినాయకుడు ఎక్కడికి వెళ్తుందో చూసేద్దాం. క్రౌడ్ అయితే ఫుల్ ఉన్నారు, అసలు బుకింగ్ చేసుకోవడానికి వస్తున్నారు, బుకింగ్ చేస్తూనే ఉన్నారు అందరూ. ఇక్కడ కూడా చూసుకోవచ్చు వినాయకుడు మంచి భారీగా తొండం వేసుకొని వినాయకుడు చాలా బాగున్నాడు. అండ్ అక్కడ మనకి కూర్చునే విధంగా ఇది లాస్ట్ ఇయర్ మా వాళ్ళు తీసుకోరు, మా ఇంటి దగ్గర రోడ్ నెంబర్ 6 మా గ్యాంగ్ తీసుకుంది. ఇంకా వేరే కూడా చూద్దాం. ఇంకా ఇక్కడ వచ్చేది మనకి చిన్న ఉన్నాయి. ఇట్లా ఇది చూస్తే ఇంకా చాలా ఉంటాయి. చూద్దాం, మనం కూడా ఇంకా ముందెళ్ళి చూద్దాం. అండ్ మనం ఇప్పుడు వచ్చి నవరంగ ఆర్ట్స్ అండ్ కైట్స్ వాళ్ళ షెడ్లో ఉన్నాము. ఇక్కడ లోపల కూడా చిన్న చిన్న వినాయకులు చాలా ఉన్నాయి. చూద్దాం వెళ్ళి. ఆల్ ముంబై మోడల్స్ అండ్ చాలా ఉన్నాయి. చొప్పలు ఇక్కడ చెప్పేసి లోపలికి వెళ్ళిపోదాం. చూసుకోవచ్చు లాస్ట్కి మన దగూర్ సేట్. ఇక్కడ వచ్చి మనకి లాల్బాగ్ రాజా. ఆయన ఇక్కడ ఇంకో వినాయకుడు, ఆయన చిన్న వినాయకుడు చూడండి. చాలా ఉన్నాయి చిన్నవి అరౌండ్ 8 feet. మంచి కుందం పడుతుంది, చాలా బాగుంది. చాలా ఇంకా లోపలికి వెళ్ళిపోయి చూద్దాం. ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చి మనకి ఈసారి బాగా ఫేమస్ అవుతుంది, వైరల్ అవుతుంది. బ్యాక్ డ్రాప్ మనకి నీట్గా వచ్చింది, ఒక ఈగల్ టైప్ ఫ్లవర్స్. మంచిగా కూర్చొని బొజ్జ వినాయకులు బాగున్నారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి శివుని రూపంలో. ఓకే, అండ్ ఈ వినాయకుడు కూడా చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉన్నాడు. కుందం వర్క్ అండి. వైడ్ యాంగిల్ పెడితేనే మంచిగా నీట్గా కనిపిస్తుంది వినాయకుడు. ఫుల్గా క్లోజ్అప్ చేస్తే మొత్తం కుందం వర్క్, నీట్ ఫినిషింగ్ లైన్ తోటి క్లాతింగ్ తోటి చాలా బాగున్నాడు వినాయకుడు. అండ్ బ్యాక్ డ్రాప్ చూడండి, మనకి బ్యాక్ డ్రాప్తో కలిపి 15 feet వెళ్తుంది వినాయకుడు. సూపర్, చాలా బాగున్నాడు వినాయకుడు. వినాయకులు అయితే చాలా అంటే చాలా సూపర్ ఉన్నాయి. మనం నెక్స్ట్ ప్లేస్ కూడా వెళ్ళిపోయి చూసేద్దాం.
బ్యాక్గ్రౌండ్లో ఒక వినాయకుడు అయితే అసలు నాకు మైండ్ నుంచి పోవట్లేదు, క్రేజీ ఉన్నాడు. చలో నెక్స్ట్ కూడా వెళ్ళిపోదాం. అండ్ నా ఫేవరెట్, మై ఫేవరెట్ చింతామణి, నా ఫేవరెట్ వినాయకుడు ఇక్కడ మన వీళ్ళ దగ్గర ఉంది. అవుట్పుట్ అయితే సూపర్ ఉంది. నేను ఎన్నో చూసినాను సేమ్ చింతామణి టైప్, కానీ ఎక్కడ ఇంత క్రేజీ అవుట్పుట్ కుందన్ వరకు అది ఎవరు ఇవ్వలేదు. మా అసోసియేషన్ కూడా మేము కూడా అదే పెడుతున్నాం ఈసారి, కానీ అవుట్పుట్ ఇంకా తెలియదు. మట్టి వినాయకుడు కాబట్టి చెప్పలేము ఎలా వస్తుందో. విల్ ట్రై అన్నాడు, చూద్దాం. దీనికంటే క్రేజీ ఉండబోతుంది అని నేను అనుకుంటున్నాను మా వినాయకుడు. లెట్స్ హోప్. ఒక చిన్న వినాయకుడు, చాలా అంటే చాలా క్యూట్గా సూపర్ ఉన్నాడు. నార్మల్గా ఇంకో చెట్టుకు వచ్చాను. ఇక్కడ ఒక వినాయకుడు రామ్ అనే ఒక స్టోన్స్ పైన కూర్చొని ఉన్నాడు. సూపర్ ఉన్నాడు, చూసేయండి మీరు కూడా. ఇక్కడ ఇంకో వినాయకుడు ఉన్నాడు, టార్టాయిస్ పైన కూర్చొని, పైన టాప్లో నరసింహస్వామి. సూపర్ ఉన్నాడు. అసలు టోటల్గా లుక్కే క్రేజీ ఉంది. మీరు కూడా చూసేయండి ఎలా ఉన్నాడో వినాయకుడు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి వినాయకుడు తన టోటల్ ఫ్యామిలీతో ఉంటుంది. మనకి పైన వచ్చి శివుడు, అండ్ ఇటు సైడ్ కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, కింద వచ్చి పార్వతీదేవి, మళ్ళీ లింగము. చూడండి టోటల్ ఫ్యామిలీతో వినాయకుడు. చాలా అంటే చాలా బాగున్నాడు వినాయకుడు చూడడానికి కూడా. ఇక్కడ చూసుకోవచ్చు మనకి వినాయకుడు అన్లోడ్ అవుతుంది షెడ్లోకి. వేరే దగ్గర రెడీ చేసుకొని ఇక్కడ వచ్చి పెడుతున్నారు. చూడండి ఎంతమంది కష్టపడుతున్నారు. ఒక వినాయకుడిని రెడీ చేసి తీసుకొచ్చి సేల్ చేయడం అంటే అంత ఈజీ కాదు. దాని ఇంకా ఎంతమంది శ్రమ ఉంటుంది. వినాయక చవితి అంటే కొంతమందికి ఎంజాయ్మెంట్ అయిపోతుంది, కానీ వీళ్ళందరికీ ఎంతో ఇంపార్టెంట్ వాళ్ళ బతుకుదేరు. చూసుకోవచ్చు ఇంతమంది కష్టపడితే మనం ఒక అసోసియేషన్స్ వినాయకుని తెచ్చుకొని ఎంజాయ్ చేస్తాము. చూడండి ఒక వినాయకుని లేపడానికి అరౌండ్ 10 మెంబర్స్ కష్టపడుతున్నారు. ఇంకా వినాయకులు కూడా రెడీ అవుతున్నాయి. చూడండి 3 ఫేసెస్ తోటి వినాయకుడు స్టాండింగ్ పొజిషన్లో. ఈ కలరింగ్ అయినాక అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూస్తేనే అర్థమవుతుంది 3 ఫేసెస్ తోటి స్టాండింగ్ అంటే అసలు మామూలు విషయం కాదు. చూద్దాం దీని అవుట్పుట్ కూడా మనకి మీకు కూడా చూపిస్తాను ఒకసారి. నేనే ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తాను. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ ఇంకో షెడ్లో ఉన్నాను దూల్పేటలోనే. ఇక్కడ కూడా వినాయకులు అంటే సూపర్ ఉన్నాను. నా బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి అయ్యప్ప స్వామి రూపంలో కూడా, అయ్యప్ప స్వామి కూర్చున్న స్టైల్లో కూడా వినాయకుడు ఉంది. చూపిస్తాను, చూసేయండి. అండ్ గాల్లో ఒక సింగిల్ పోల్తో బ్యాలెన్స్ తీసుకొని వినాయకుడు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. అన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. చూశారు కదా ఎలా ఉన్నాయో వినాయకులు అయితే. సూపర్ ఉన్నాయి వినాయకులు చూడడానికి. ఆల్ ముంబై మోడల్స్. దూల్పేటలో కూడా మనం ముంబై మోడల్స్ వచ్చేసినాయి.
కూర్చున్న పొజిషన్లో చూడండి, బ్యాక్ డ్రాప్ కూడా ఎంత భారీ ఉందో, చాలా హైట్. అండ్ ఇది వచ్చి మనకి కృష్ణుని స్టైల్లో ఫ్లూట్ పట్టుకొని ఆయన అక్కడ నిలబడి, ఆయన ఇది కూడా మనకి కృష్ణుడే. ఫ్రంట్ నుంచి చూపిస్తాను, ఆగండి. చూడండి అన్నీ ఇట్లా సింగిల్ పోల్ మీదే నిలబడి స్టాండింగ్ పొజిషన్లో ఉన్నట్టు. మనం దూలిపెట్టుకొచ్చి ఆల్మోస్ట్ ఒక 2 hours అవుతుంది. టైం వచ్చి 7:30, కానీ హాఫే కంప్లీట్ చేసినాము. ఇంకొక హాఫ్ ఉంది వినాయకులది. ఐ థింక్ ఈ వీడియో 2 parts చేస్తాను. ఈ వీడియో ఎక్కడికి నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇట్లో మీ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్ సైనింగ్ ఆఫ్.